నాన్న ఒప్పుకుంటాడా? చదువుకున్న వాళ్ళు చదువుకునే వాళ్ళనే పెళ్లి చేసుకుంటారని మీకు ముందే తెలుసు అన్నమాట. అయితే నేను ఆడపిల్లలాగా పుట్టి తప్పు చేశానన్నమాట. సరే కానీ రేపు నాకు పుట్టబోయే పిల్లలు ఏం పాపం చేశారన్నయ్య? రెడీగా ఉన్నావా? వస్తావా మూవీకి? ఎంత పొగరే నీకు! రే తను మంచిది కాబట్టి చేతితో కొట్టి వదిలిపెట్టేసింది, లేదా మేమైతే నా చెప్పుతో కొడతాం. మర్యాదగా వదిలిపెట్టు. అయితే నా మీద నీకు ఎటువంటి ఫీలింగ్స్ లేవంటావు? సరే, రికార్డ్ని సునీతకి ఇస్తాను. నువ్వు క్లాస్కి రా. నేను వస్తాను, నువ్వు వెళ్ళు. ఈరోజు కూడా రాలేదు. ఛా, ఆగు ఉదయ్, ఎక్కడికి? నీకెందుకు? క్లాస్కి టైం అయింది కదా. అయితే నువ్వు వెళ్ళు. మరి నువ్వెక్కడికి? వైట్ డ్రెస్ వేసుకోరాలేదనా? లెటర్ చదివా అన్నమాట. ఐ లవ్ యూ ఉదయ్. మరి వైట్ డ్రెస్ ఏది? అదెందుకు ఇప్పుడు? నేనే డైరెక్ట్గా చెప్తున్నా కదా నేను లవ్ చేస్తున్నా అని. లేదు, రేపు వేసుకొస్తావా? అవసరం లేదురా బాబు, నువ్వే గెలిచావు. అంటే నువ్వు లవ్ చేయడం అబద్ధమేనా? లేదు సునీ, నేను నిజంగానే ప్రేమిస్తున్నాను. కాలేజీకి వచ్చిన మొదటి రోజు నుంచి. అది నీకు ఎలా చెప్పాలో తెలియక చూస్తుంటే వీళ్ళు నాతో బెట్టి కట్టారు. ఎందుకు ఉదయ్ నీకు వైట్ డ్రెస్ అంటే అంత ఇష్టం? వైట్ డ్రెస్ అంటే కాదు, అది నువ్వు వేసుకుంటే ఇష్టం. ఎందుకలా? ఏమో తెలియదు. ఆహా, ఏం లేకుండా ఎందుకు చెప్పు ఉదయ్. చెప్పాలా? తప్పదా? చెప్పాలి మరి, తప్పదు. నిజం చెప్పాలంటే మన కాలేజ్ మొదటి రోజు అందరికంటే ముందు నేనే నిన్ను ఈ వైట్ డ్రెస్లో చూశాను. దేవతలా ఉన్నావు. ఆహా, నేను అప్పుడే అనుకున్నా ఈ దేవత నాదే అని. చాలా చల్లగా ఉన్నాయి కదా ఉదయ్ వాటర్. అవును. ఉదయ్ నిజం చెప్పు, నేనంటే నీకు నిజంగా ఇష్టమేనా? అదేం సునీ అలా అడిగావు? ఏం లేదు, నేను దగ్గరకు వస్తుంటే నువ్వు దూరంగా వెళ్తున్నావు. అయితే ప్రేమ లేనట్టేనా? మరి కాదంటావా? సునీ, సెక్సువల్ ఫీలింగ్స్ ఉంటేనే ప్రేమ ఉందంటావా? లేకపోతే ప్రేమ లేనట్టేనా? అలా అని నేను అన్నానా? ప్రేమ అనేది మనసుకు సంబంధించింది. మన ప్రాణాలు వేరైనా మనసులు ఎప్పుడూ ఒకటయ్యాయి. కానీ దేహాలు ఒకటవ్వాలంటే దానికి ఒక అర్హత కావాలి. కానీ ప్రేమ ఒక్కటుంటే సరిపోదు. ఇక్కడ అర్హత అంటే తెలుసుగా. గొప్ప గొప్ప వాళ్ళు ఎక్కడో ఉంటారు అనుకున్నా, ఎక్కడో ఉండరు. మనమే గుర్తించాలన్నమాట. ఇంకా చాలు, వెళ్ళాం కదా. సరే, నీకో విషయం చెప్పాలి. అంత కంగారు పడకలే, నిన్నేం అడగను. నాకెందుకు కంగారు? చెప్పేది చెప్పొచ్చుగా. పర్మిషన్ అవసరమా? సరే విను, రేపు నా బర్త్డే. అవునా? నువ్వు మా ఇంటికి రావాలి. అయితే మీ ఇంటికి ఎందుకు? నువ్వే బయటికి రా, ఎక్కడికన్నా వెళ్దాం. ఆ ఫ్రెండ్స్తో పార్టీ చేసుకుందాం. మా నాన్న నా బర్త్డేని ఎంత ఘనంగా చేస్తారో తెలుసా? ఆ రోజు మా నాన్నకి ఎన్ని పనులున్నా నా కోసం ఆనుకొని వస్తారు. నీకు ఒకటి చెప్పనా, నా బర్త్డే రోజు నేను ఏది అడిగినా కాదన్నాడు మా డాడీ. ఇక్కడ నువ్వు కూతురు మాత్రమే, ఇక్కడ నువ్వు నాకు ప్రాణం. ఈసారి నా కోరిక ఏంటో తెలుసా?
సరే మీ నాన్న గురించి చాలా గొప్పగా చెప్తున్నావుగా, అంతకంటే గొప్ప గిఫ్ట్ ఇస్తా చూడు నీకు, ఓకేనా? హ్మ్. ఒరే ఏంట్రా ఈ ఏరియా? ఏ పోనీరా. ఈ కొంపలేంటి, ఈ కార్లేంటి? ఎమ్మెల్యే అంటున్నావు, ఎమ్మెల్యే కూతురు అంటున్నావు. లోపలికి వెళ్తే వస్తామా లేదా? ఏ పోనీరా. రే ఇంద్రపతి వస్తామా రా? ఏ ఏం కాదు, రారా బాబు. ఒరే నేను రానురా, నువ్వు వెళ్ళరా. మోహన్ ఉదయ్ కనిపించాడా? ఏ నీ దగ్గర రాలేదా? మ్హూ. నీ దగ్గరికే వచ్చాడు అనుకున్నా. సర్టిఫికేట్స్ తీసుకుని చాలా కంగారుగా వెళ్ళిపోయాడు. ఎటు వెళ్ళాడు? ఇప్పుడే ధోని కొట్టిన బంతిలాగా అలా సర్రనే వెళ్ళిపోయాడు. కాలేజీకి వచ్చిన మొదటి రోజు ఏమో దేవతలా వచ్చింది, ఇప్పుడేమో పిచ్చిదానిలా పరిగెడుతుంది. పాపం ప్రేమంటే ఇదేనేమో. ఏమోనండి, నాకేం చెప్పట్లేదు. ఆ రోజు నుంచి ఇలా అయిపోయింది. ఏమైందో ఏమో, ఎవరి దృష్టి పడిందో ఏమో నా చిట్టి తల్లికి. పాపిష్టి కళ్ళు. రాకు, అక్కడే ఉండండి. మీరు మీ పార్టీ గొడవలు, ఒక్క కూతురు ఎంత అల్లరి చేసేదో. ఒక్కసారిగా ఇలా అయిపోయింది, మీరు పట్టించుకోవట్లేదు. రే ఉదయ్, ఎక్కడికి వెళ్ళావురా? నేను అన్నంగా వెళ్ళలేవు, ఇప్పటివరకు రాలేదు. తెలుసు కదరా నీకు, జాబ్ సెర్చింగ్కి వెళ్ళాను రా. సరే సరే, మా ఆవిడ డెలివరీకి వెళ్ళింది నీకు తెలుసు కదా. అది వచ్చిన తర్వాత నువ్వు వస్తావేమో అని భయం వేసిందిరా. దేవుడి దయ వల్ల తను ఇంకా రాలేదురా. తొందరగా కానీ. సరే ఏమైనా తింటావా? సరే పర్లేదురా, ఇప్పుడే వచ్చేస్తా. నాకు సరే త్వరగా రా. సరే పదరా వెళ్దాం. సరే మరి నేను స్టేషన్కి వెళ్తున్నా, ఎక్కడ డ్రాప్ చేయాలా? అవసరం లేదురా, నేను వెళ్తాను. సరేరా. సునీ ఇంకా లెగలేదా? ఎలా ఉండే పిల్ల ఎలా అయిపోయిందో. ఈయనేమో పార్టీ గొడవలో పడిపోయి పట్టించుకోరు. అయ్యో, ఒళ్ళు నిప్పులా కాలిపోతుంది. చెప్పవేమే, పద హాస్పిటల్కి వెళ్దాం. అయ్యో, ఫోన్ కలవట్లేదు. డ్రైవర్, ఏదమ్మా, కొంచెం నోరు తెరువు, నాలుగు చూపించు. కమలేష్, ఈ మెడిసిన్ త్వరగా తీసుకురా. వాడేడు చెల్లమ్మా. ఆయనకెక్కడ తీరికన్నయ్యా? ఎమ్మెల్యే అయిన తర్వాత కనీసం కనిపించడం కూడా మానేశాడు. సరే ఏం పర్వాలేదు, కంగారు పడాల్సిన పని లేదు. నేను కొన్ని టెస్టులు రాశాను, రిపోర్ట్సు ఓ 2 గంటల్లో వస్తాయి. అప్పుడు ఏమో అన్నయ్య, ఏమైందో తెలియట్లేదు. మొన్నటి నుంచి అలాగే ఉంటుంది. పర్వాలేదులేమ్మా, నేను చూసుకుంటాను. సరే అన్నయ్య.
సరే బయట లక్ష్మి గారు ఉన్నారు, పిలు. లక్ష్మి కూర్చో అమ్మా. ఏమన్నా తిన్నావా? ఏమైందన్నయ్య? రిపోర్ట్స్ ఇప్పుడే వచ్చాయమ్మా, చూస్తున్నాను. రిపోర్ట్స్ అన్నీ బాగానే ఉన్నాయమ్మా, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కానీ ఏంటన్నయ్య, భయమవుతుంది. ఏమైంది? కంగారు పడకు లక్ష్మి, నేను వాడితో మాట్లాడతాను కదా, నువ్వు వెళ్ళు. మాట్లాడన్నయ్య, పర్వాలేదు, ఇక్కడే ఉంటాను. ఆయన మా ఫోన్ తీయట్లేదన్నయ్య, మీరన్నా చేయండి. హలో రామా. హలో ముత్తోజు, చెప్పరా, పాపకెలా ఉంది? 2 రోజుల నుంచి ఏమీ తినకపోవడం వల్ల డీహైడ్రేషన్ అయింది. కానీ ఏమైందిరా? కానీ ఏంటి? అంటే అది ఏం లేదురా. లక్ష్మి ఒకసారి బయటికి వెళ్ళాము. పర్వాలేదన్నయ్య, చెప్పండి, నేను కూడా ఇక్కడే ఉంటాను. అంటే అన్ని టెస్టులు చేశానురా, అంతా బాగానే ఉంది, రిపోర్ట్స్ అన్నీ బాగానే ఉన్నాయి. కానీ చెప్పండి, నాకు భయమేస్తుంది. పాప దేని నుంచో బాగా ఆలోచిస్తున్నాడు. ఆరోగ్యం బాగా లేకపోతే మా దగ్గర మెడిసిన్ ఉంది, కానీ మనసు బాగా లేకపోతే మా దగ్గర మెడిసిన్ లేదు. అసలు ఏమైందో కనుక్కోండి యాజ్ ఎ పేరెంట్స్. ఒరే ఒరే, నువ్వు అసలు తండ్రివేనారా? అన్న కూతుర్నే అలా అంటావా? నువ్వు ఇంకా మారలేదురా. వయసు పెరిగింది, హోదా పెరిగింది, కానీ నీ బుద్ధి పెరగలేదు. అప్పుడు ఎలా ఉన్నావో ఇప్పటికీ అలాగే ఉన్నావు. మళ్ళీ ఇంకా ఎమ్మెల్యే, దేశాన్ని ఉద్ధరించడానికి తయారు. లవ్వు గివ్వు ఏమన్నా ఉంటే తెలుసుకోండి. ఇస్తున్నా, లౌడ్ స్పీకర్ పెడుతున్నాను, మాట్లాడు. అయినా మీ ఫ్యామిలీ విషయాలు తర్వాత మాట్లాడుకుంటా, ఇప్పుడు ఎందుకు? సరే చెప్పు. నేను పాపను అడగమన్నాను రా, లక్ష్మిని కాదు. మొత్తానికి నీ రాజకీయ బుద్ధి చూపించావు. ఇప్పుడే కదరా మన ఫ్యామిలీ అన్న, క్షణాల్లో మాట మార్చేసావు కదరా. సరే, నాకు పేషెంట్స్ ఉన్నారు, నేను తర్వాత మాట్లాడతాను. ఓకే, ఉంటారా? వీడు మారడు. హలో, ఎవరు? హలో, హాయ్రా, నేను మోహన్ని. మోహనా? ఏ మోహన్? ఒరి యదవా, నేనురా, నీ క్లాస్మేట్, పాల్ క్లాస్ మోహన్ని. ఏ హాయ్ రా, చాలా రోజుల తర్వాత కాల్ చేసావు. ఒక్క నిమిషం రా. త్వరగా కానివ్వండి రా. చెప్పురా, ప్రస్తుతం నువ్వేం చేస్తున్నావు? నేనా, డెంటిస్ట్ రా, కూకట్పల్లిలో ప్రాక్టీస్ చేస్తున్నా. మరి నువ్వేం చేస్తున్నావురా? నేను ఎక్సలెన్సీ హోటల్ మేనేజ్మెంట్లో ఫ్యాకల్టీగా చేస్తున్నాను రా. వావ్, గుడ్. సరే కానీ మన క్లాస్మేట్ ఉదయ్ ఉన్నాడు కదరా, వాడి పిల్లంటరా, నీకు చెప్పమన్నాడు. నీ నెంబర్ వాడి దగ్గర లేదంట. ఓ అవునా, గుడ్. ఎప్పుడు రా? నెక్స్ట్ మంత్ 2nd అంటరా, అందరినీ ఫస్ట్ నైట్కి వచ్చేమన్నాడు. ఫస్ట్ నైట్ కా? నీ అబ్బా, నువ్వు డాక్టర్ అయినా ఇంకా మారలేదురా. నేనేమన్నారా, పెళ్ళికి ఒక రోజు ముందు రమ్మన్నాడు, అంతే కదరా. సర్లే, పోదాం. సరే, వెళ్ళేటప్పుడు చెప్పరా, కలిసి వెళ్దాం. ఓకేరా, బాయ్. అన్నా, నీ దగ్గర ఏదైనా పని ఉంటే ఇవ్వన్నా. పనే? లేదు బా, లేదు బా. అది కాదన్నా. లేదన్నానా? పోరా వైపు. అరే బాయ్, దా వచ్చి కూర్చో. కూర్చో. అరే కూర్చోరా బాయ్, కూర్చో, కూర్చో. చూస్తే బాగా చదువుకునేలాగున్నావు. అవునన్నా, అదే నాకు శాపమైంది. చదువు శాపం ఎలా అవుతుందిరా బాయ్? మరేంటన్నా, చదువుకున్న వాడివి నువ్వేం పని చేస్తావు అంటున్నారు. అటు ఉద్యోగం లేక ఇటు ఎవరేం పని ఎలా బతకాలన్నా? అయినా ఇంత చిన్న వయసులో ఎందుకు పని చేయాలనుకుంటున్నావు? మంచిగా పై చదువులు చదవచ్చుగా. నా కుటుంబ పరిస్థితుల వల్ల
నా చదువు నాకు జ్ఞానంతో పాటు బాధ్యతను కూడా గుర్తు చేసిందన్నా. అయితే లెక్చరర్స్ చెప్పింది అలా అర్థమైందన్నమాట. తప్పులేదు. ఎందుకంటే ఒక ప్రసంగికుడు చెప్పే విషయం ఒకటే అయినా అది నలుగురు వింటున్నారంటే వాళ్లకు 4 రకాలుగా అర్థమవుతుంది వాళ్ళున్న పరిస్థితిని బట్టి. ఎందుకంటే ఒకడు హ్యాపీ మూడ్తో వచ్చిండనుకో వాడికో విధంగా, ఇంకోడు సాడ్ మూడ్తో వచ్చిండనుకో వాడికో విధంగా అర్థమవుతుంది. అలాగే నీకు నీ కుటుంబ పరిస్థితుల వల్ల అలా అర్థం అవడంలో తప్పులేదు. సరే, మందేస్తావా? లేదన్నా, పర్లేదు. సరే, ఇది తిను. తమ్మి, ఎన్ని రోజులైంది తినక? అరే ఆపేసినవేం తమ్మి? తిను తిను, ఓ పెగ్గేసుకో. అలవాట్లేదన్నా. అన్నా, పనన్నా. అరే తమ్మి, మనసిలా ఉన్నప్పుడే మందు కావాలి. ఇది తాగిన తర్వాత మైకంలో కొంతసేపు అయినా బాధని మరిచిపోతావు. తాగు తమ్మి. లేదన్నా, నేను హార్డ్ తాగను. మరి బీరు తాగుతావా? అరే చోటు, నువ్వు తెచ్చుకున్న బీరు తీసుకురా. అరే మళ్ళీ నువ్వు తెచ్చుకుందులే, డబ్బులు ఇస్తాలే, తీసుకురా. చూడు తమ్మి, ప్రతి తల్లిదండ్రులు పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసి నా కొడుకు ఇంజనీర్ కావాలి, నా కూతురు డాక్టర్ కావాలి అని కోరుకుంటారు. కానీ ఇంటి దగ్గర వాళ్ళ చదువుకు తగ్గట్టు అనుకూల పరిస్థితులు కల్పించరు. మా నాన్న కూడా లారీ డ్రైవరే తమ్మి. ఒక్కసారి డ్యూటీ ఎక్కితే 10-15 రోజుల దాకా వచ్చేవాడు కాదు. వచ్చినప్పుడల్లా ఫుల్లుగా తాగొచ్చి అమ్మతో గొడవ పడేవాడు. మా చెల్లి నేను భయపడేటోళ్ళం. అలా నాకు చదువు అవ్వలేదు. మామ అయిందా? ఇంకా కాలేదే, కాసేపు ఆగిరాపో. తొందరగా కానిచ్చిరా, ఇంకా చాలా చోట్లకి వెళ్ళాలి. నాకంటే చదువు అవ్వలేదు. నువ్వు బాగా చదువుకున్నా కదా తమ్మి. ఇదే కసి పట్టుదల నీ చదువు తగ్గ పనిలో చూసుకో తమ్మి. ఎందుకంటే నువ్వేదైనా పనిలో కింది స్థాయిలో జాయిన్ అయినావనుకో నిన్ను అట్లనే చూస్తూ ఉంటారు, పైకి అస్సలు రానివ్వరు. ఇది నీకు కరెక్ట్ కాదు తమ్మి. రేపే ఎస్ఐ పోస్టులకి లాస్ట్ డేట్, వెళ్ళి అప్లై చేయి. ఇదే కష్టం, ఇదే కసి దాని మీద పెట్టు. ఖచ్చితంగా నీ జీవితాన్ని గెలుస్తావు. మామా, నీ చెల్లి కోసం, అయిందా? నీ కుటుంబం నేను కోసం వెళ్ళాలి. నువ్వు చేసే త్యాగం గొప్పది. కష్టపడు తమ్మి. వస్తున్నా, ఆగు. చూడు తమ్మి, మా బుడ్డోడు చికెన్ మస్తు వండుతాడు, నువ్వు తినేసేళ్ళు. చూడు తమ్మి, నాకు కొంచెం పని ఉంది, నేను వచ్చేసరికి లేట్ అవుద్ది. అన్నా, జీవితం గురించి అంత గొప్పగా చెప్పావే, మరిది తప్పు కాదంటావా? చూడు తమ్మి, నేను ఇంటి నుంచి బయలుదేరి 15 రోజులు అవుతుంది. ఆకలి, ఏం చేయమంటావు? మనకి శక్తి కోసం అన్నం కావాలి, మనసు తృప్తి కోసం ఇది కావాలి. తప్పులేదు. నువ్వు రా మామా.